ఇవాళ మనం చైన్సో మ్యాన్ ఎపిసోడ్ 6 ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఒక డెవిల్ ని చంపడానికి అయితే హోటల్ లోకి వెళ్తారు. కానీ అక్కడ ఆ డెవిల్ ని వెతికే ప్రాసెస్ లో వీళ్ళు ఆ హోటల్ లూప్ లోనైతే పడిపోతారు. అంటే వీళ్ళు 8th ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ కి ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోతూ ఉంటారు. సరే ఇక ఇప్పుడు ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హిమానో కూడా కింది ఫ్లోర్ కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ తను ఎన్నిసార్లు ట్రై చేసినా అందరికి ఆమె పైనుంచి వస్తున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు ఆకి తన లెఫ్ట్ సైడ్ లో ఉన్న రూమ్ విండో నుంచి బయటకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాడు. ఇప్పుడు ఆకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ చూసగానే తను రైట్ సైడ్ నుంచి బయటకు వస్తాడు. ఇక ఫైనలీ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఎంత ట్రై చేసినా 8th ఫ్లోర్ నుంచి అయితే బయటకు వెళ్ళలేకపోతూ ఉంటారు. సరే ఇక దీని తర్వాత వీళ్ళంతా కలిసి రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆకి అంటాడు, నాకు తెలిసి ఇది పక్క ఒక డెవిల్ చేస్తుందని అనుకుంటున్నా. ఇంకా ఇంత ముందు వీళ్ళు చాలా విధాలుగా ట్రై చేశారు ఈ 8th ఫ్లోర్ నుంచి బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు డెంజీ అంటాడు, పవర్ ఆ డెవిల్ ని చంపినందుకే ఇదంతా జరుగుతుంది అనుకుంటా. దీనిపై పవర్ అంటుంది, డెంజీ చంపమన్నందుకే నేను ఆ డెవిల్ ని చంపాను. దీనిపై ఆకి చెప్తాడు, ఏదైనా డెవిల్ చనిపోయాక వాటి పవర్స్ పనిచేయవు. ఇంకా నాకు తెలిసి ఇదంతా వేరే డెవిల్ చేస్తుందని అనుకుంటున్నా. ఇంకా అదే డెవిల్ ప్లాన్ చేసి ఈ డెవిల్ ని పంపించినట్టుంది మనల్ని ట్రాప్ చేయడానికి. ఇంకా ఆ డెవిల్ అనుకున్నట్టే మనం ఆ డెవిల్ ట్రాప్ లో ఇరుక్కుపోయాం. ఇంకా ఇక్కడే మనం కొబేనీని చూస్తాం. తను చాలా భయపడుతూ ఉంటుంది. తనంటుంది, మనం ఆకలితో ఇక్కడే చనిపోయేలా ఉన్నాం. ఇది విని హిరోకాజే అంటాడు, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వు మీ తమ్ముని చదివించడానికి నువ్వు ఒక డెవిల్ హంటర్ అయ్యావు కదా. ఇక ఇది విని కొబేని తన గురించి అయితే రివీల్ చేస్తుంది. కొబేని వాళ్ళ ఫ్యామిలీ అంట తన్ని బలవంతంగా డెవిల్ హంటర్స్ లో జాయిన్ చేశారంట వాళ్ళ తమ్ముని చదివించడానికి. ఇంకా తని వాళ్ళ ఫ్యామిలీ ఫోర్స్ చేసింది. ఇంకా తన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే తన ఒక ప్రాస్టిట్యూటర్ అన్నా కావాలి, లేకపోతే ఒక డెవిల్ హంటర్ అన్నా. ఇంకా తనకి ఏ ఆప్షన్ లేక ఒక డెవిల్ హంటర్ లా మారింది. ఇంకా తనంటుంది, నేను కూడా కాలేజ్ కి వెళ్లి చదువుకుందామని అనుకున్నా, కానీ ఇక్కడ చూసి ఇప్పుడు నేను చనిపోయేలా ఉన్నాను. ఇక్కడ కొబేనో ఇలా ఏడవడం చూసి పవర్ అయితే చాలా నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా చూసి హ్యూమానో కొబేనీని ఓదారుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇలాగే ఆలోచిస్తుంటే ఆకి కన్ను అక్కడే ఉన్న వాల్ క్లాక్ మీద పడుతుంది. ఇప్పుడు ఆ వాచ్ లో టైం 8 దగ్గర ఆగిపోయి ఉంటుంది. ఇంకా మిగతా వాచ్ లలో కూడా అలాగే ఉంటుంది. ఇక దీన్ని బట్టి చూసుకుంటే టైం కూడా వీళ్ళతోటే ఆగిపోయింది. ఇంకా వీళ్ళని కాపాడడానికి కూడా ఎవరు రారు ఇప్పుడు. ఇక ఇది విని డెంజీ చాలా సంతోషిస్తాడు. తన అంటాడు, అంటే మనం ఇప్పుడు ఎంత అంటే అంతసేపు పడుకోవచ్చా? ఇక ఇది విని హిరోకాజుకి అయితే చాలా కోపం వస్తుంది. కానీ అక్కడ చూస్తే డెంజీ ఆల్రెడీ నిద్రపోయి ఉంటాడు. ఇంకా డెంజీ ఇలా చేయడం చూసి వీళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇంకా కొంచెం సేపటి తర్వాత హిమానో అతన్ని లేపుతుంది. ఇంకా వీళ్ళకి మంచి విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఇంకా నీళ్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఇంకా వీళ్ళు మిగతా రూమ్స్ లలో నుంచి ఫుడ్ ని కూడా కలెక్ట్ చేశారు. ఇంకా దీనివల్ల వీళ్ళంతా అలసిపోయి ఉంటారు. కానీ ఇక్కడ ఆకినేమో ఆ డెవిల్ కోసమే వెతుకుతూ ఉంటాడు. ఇంకా హిరోకాజు భయంలో దాచుకుంటాడు. కొబాని ఏమో పడుకొని ఉంటుంది. సరే ఇక కొంచెం సేపటి తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి హిరోకాజుని చూడడానికి అయితే వెళ్తారు. ఇంకా ఇక్కడే హ్యూమానో తన లాస్ట్ సిగరెట్ ని అయితే అంటిస్తుంది. ఇప్పుడు తన అంటుంది, ఆకి ఆ డెవిల్ ని వెతుకుతున్నాడు. ఇంకా నేను తన వల్లే అంత రిలాక్స్ గా ఉన్నాను. ఇప్పుడు డెంజీ అంటాడు, ఆకి కూడా ఇదే బ్రాండ్ కి సంబంధించిన సిగరెట్ ని తాగుతాడు. దీనిపై హ్యూమానో అంటుంది, అవును, ఎందుకంటే నా వల్లే తనకి అలవాటు వచ్చింది. ఇంకా ఇప్పుడు మనం హాకీది ఇంకా హిమానోది పాస్ట్ ని అయితే చూస్తాం. ఇప్పుడు హిమానో ఆకితో అంటుంది, నువ్వు సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే దీని వల్ల అందరితో నువ్వు ఈజీగా కాంటాక్ట్ అవ్వగలవు. అయినా కానీ డెవిల్ హంటర్స్ ఎక్కువ కాలం బతకరు. దీనిపై ఆకి అంటాడు, సిగరెట్ హెల్త్ కి మంచిది కాదు. ఇంకా నేను ఇక్కడికి అందరితో ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు. నాకు కేవలం ఆ గన్ డెవిల్ ని చంపాలని ఉంది. ఆ డెవిల్ ని చంపేదాకా నేను చావను. ఇది విని హిమానో అంటుంది, ఇది మంచి విషయమే. ఇక కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి వచ్చి హిమానోని కొట్టి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతుంది. ఇదంతా చూసి ఆకి అడుగుతాడు, అమ్మాయి నీతో ఇలా ఎందుకు చేసింది? దీనిపై హిమానో చెప్తుంది, ఈ అమ్మాయి తన పాత పార్ట్నర్ యొక్క గర్ల్ ఫ్రెండ్. ఇంకా ఈ అమ్మాయి తన పార్ట్నర్ చనిపోయాడన్న కోపాన్ని నా మీద చూపిస్తుంది. ఎందుకంటే ఈమె డెవిల్ ఏం చేయలేదు కదా. ఇంకా నాకు ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ఇక ఇదంతా విని ఆకి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు హాకి హిమానోతో అంటాడు, నేను ఆ అమ్మాయి బట్టల మీద బూంబర్ అతికించాను. ఇక ఆ అమ్మాయి రోజు మొత్తం దాన్ని తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటుంది. ఇంకా ఇంతకుముందు ఏదైతే జరిగిందో దాంట్లోని తప్పేమీ లేదు. ఇక ఇదంతా విని హిమానో అయితే చాలా నవ్వుకుంటుంది. దీని తర్వాత వీళ్ళిద్దరు డిన్నర్ చేస్తానికి అయితే వెళ్తారు. ఇప్పుడు హిమానో ఆకితో అంటుంది, డెవిల్స్ కి స్ట్రాంగ్ గా ఉన్న హంటర్స్ కన్నా కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే హంటర్స్ అంటేనే భయం. ఇంకా అందుకే నాకు అనిపిస్తుంది నువ్వు ఈ జాబ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతావని. ఇంకా హిమానో ఆకిని ఒకసారి సిగరెట్ ట్రై చేయమని అయితే చెప్తుంది. ఇప్పుడు ఆకి హిమానో దగ్గర సిగరెట్ తీసుకొని అంటాడు, ఇదే నా ఫస్ట్ టైం ఇంకా లాస్ట్ టైం. ఇప్పుడు హిమానో చెప్తుంది, ఆకి అదే రోజు నుంచి సిగరెట్ కి ఎడిక్ట్ అయిపోయాడు. ఇక ప్రెసెంట్ లో ఆకి హిమానో దగ్గరకు వచ్చి తన దగ్గర సిగరెట్ అయితే అడుగుతాడు. కానీ అక్కడ చూస్తే హిమానో దగ్గర ఒకటే సిగరెట్ ఉంది, అది కూడా అంటించుంది. ఇక దాన్ని వీళ్ళిద్దరు కలిసి షేర్ చేసుకుని తాగుతూ ఉంటారు. ఇప్పుడు ఆకి వీళ్ళందరితో అంటాడు, నాకు ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. మనం ఇంతకు ముందు ఏదైతే డెవిల్ ని చంపామో అది చాలా పెద్దదైపోయింది. ఇక ఇది అంతా విని వీళ్ళంతా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చి ఆ డెవిల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ డెవిల్ ఆ హాల్ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ డెవిల్ వీళ్ళందరితో అంటుంది, నేను మీ అందరితో ఒక కాంట్రాక్ట్ ని చేసుకుందామని అనుకుంటున్నాను. అదేంటంటే నేను మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను, కానీ దానికి బదులుగా నాకు డెంజీ అనే అతను కావాలి. ఇంకా మీరంతా కలిసి నాకు అతన్ని చంపి అప్పగించినా పర్వాలేదు.
తెలియదు. ఇంకా మీరంతా అలా చేశానంటే నేను మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. ఇక ఇదంతా విని కొబానో ఒక కత్తిని పట్టుకుని డెంజిని చంపడానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వెంటనే హాకీ ఇంకా హ్యూమానో కలిసి కొబానోని ఆపుతారు. ఇక ఇప్పుడు హాకీ వెంటనే ఫాక్స్ డెవిల్ ని సమన్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళు ఒక లూప్ లో ఇరుక్కుపోయారు. అంటే వీళ్ళు బయటి లోకంతో కాంటాక్ట్ అవ్వలేరు. ఇక ఇదంతా చూసి హ్యూమానో తన గోస్ట్ హ్యాండ్ అయితే యూజ్ చేస్తుంది. ఇలా తను డెవిల్ మీదకి సాధ్యమైనంత వరకు అటాక్ చేస్తుంది. కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. ఈ డెవిల్ సైజ్ లో ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ డెవిల్ అంటుంది, మీరు ఎన్ని అటాక్స్ చేసినా ఏమీ యూజ్ ఉండదు. ఎందుకంటే ఇది నా మెయిన్ బాడీ కాదు. ఇంకా ఇక్కడ నా హార్ట్ మీకు ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే మీరు నా బాడీ లోపల ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు నన్ను ఏమీ చేయలేరు. అందుకే మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మీకు ఒకటే మార్గం ఉంది. అదే నాతోటి డీల్ చేసుకోవడం. ఇప్పుడు డెంజీ అంటాడు, ఈ డెవిల్ నన్ను తిన్నాక ఈ డీల్ ని బ్రేక్ చేస్తే. దీనిపై హ్యూమన్ అంటుంది, అలా జరగదు. ఎప్పుడైనా ఒక డెవిల్ ఇంకా హ్యూమన్ ఒక కాంట్రాక్ట్ ని చేసుకున్నారంటే దాన్ని వాళ్ళిద్దరూ తప్పక కంప్లీట్ చేయాలి. ఇంకా ఇద్దరిట్లలో ఎవరో ఒకరు దీన్ని పాటించలేదంటే వాళ్ళు చనిపోతారు. ఇక ఇక్కడే ఉన్న హిరోకాజు అంటాడు, మనందరం కలిసి డెంజీని చంపేద్దాం. ఇంకా మనం ఇక్కడి నుంచి బయటపడ్డాక నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఆకే అంటాడు, డెంజీ చనిపోవడం వల్ల ఆ డెవిల్ కి ఏదో ఒక ప్రాఫిట్ ఉండే ఉంటుంది. అందుకే మనం డెంజీని చంపలేం. ఇది విని హిమానో కూడా ఆకి వైపే ఉంటుంది. కానీ పవర్ అంటుంది, మనందరం కలిసి డెంజీని చంపేద్దాం. ఇప్పుడు ఆకి పవర్ తోటి అంటాడు, నువ్వు డెంజీని చంపినా ఏమీ యూజ్ ఉండదు. ఎందుకంటే ఒక ఫీండ్ ఎప్పటికీ ఒక డెవిల్ తో కాంటాక్ట్ చేసుకోలేదు. ఇక కొంచెం సేపటి తర్వాత వీళ్ళు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు ఏం చేద్దామని. ఇప్పుడు హ్యూమానో ఆకి తోటి అంటుంది, నీకు ఏదైనా మార్గం దొరికిందా? దీనిపై ఆకి అంటాడు, మనం ఇప్పుడు డెంజీని చంపలేం, ఆ డెవిల్ ని చంపరాదు. ఇంకా ఇక్కడి నుంచి బయటపడడానికి మనకి ఏదైనా మార్గం దొరకలేదంటే నేను అప్పుడు నా సోడ్ ని యూజ్ చేస్తా. ఇక ఇది విని హ్యూమానో అయితే ఆకిని ఆపుతుంది. ఇక హ్యూమానో ఇలా చేయడం చూసి డెంజీ హ్యూమానోని అడుగుతాడు, ఆకి మన అందరినీ తన సోడ్ యూజ్ చేసి కాపాడుతానన్నప్పుడు నువ్వెందుకు తను ఆపుతున్నావు? దీనిపై హ్యూమానో అంటుంది, ఏమైనా కానీ అతని సోడ్ ని యూజ్ చేయడానికి వీల్లేదు. ఇంకా మన దగ్గర ఏ ఆప్షన్ లేదన్నప్పుడు నేను నిన్ను చంపేస్తాను. ఇక ఇంకోవైపు హీరోకాజు చూస్తే పవర్ వీళ్ళంతా సంపాదించిన ఫుడ్ ని ఒక్కతే తినేస్తుంది. ఇంకా ఇక్కడ కొబాని మొత్తం పిచ్చిదైపోతుంది. తన అంటుంది, పవర్ వల్లే మనమంతా ఇక్కడ ఇరుక్కుపోయాం. ఇదంతా చూసి హీరోకాజు తను ఆపడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే కొబాని తన్ని కూడా చంపడానికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొబాని ఇలా చేయడం చూసి హీరోకాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా దీనివల్ల ఇక్కడే ఉన్న డెవిల్ సైజ్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా డెవిల్ ఇలా పెరగడం చూసి వీళ్ళు ముగ్గురి కంచి పరిగెత్తుతూ ఉంటారు. ఇప్పుడు ఈ డెవిల్ అంటుంది, నా పేరు ఇటర్నిటీ డెవిల్. ఇంకా నేనే ఈ చైన్సో డెవిల్ ని చంపేస్తాను. ఇంకా మనం చూస్తుండగానే ఈ ఫ్లోర్ మొత్తం చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కొబాని అంటుంది, మీరంతా కలిసి ఆ డెంజిని చంపేయండి. ఇక ఏమీ ఛాన్స్ లేక ఆకి తన సోడ్ ని బయటికి తీద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తను ఇలా చేయడం చూసి హిమానో తన గోస్ట్ హ్యాండ్ తో ఆకిని అయితే పట్టుకుంటుంది. ఇక ఇప్పుడే మనకు తెలుస్తుంది ఆకి అసలు ఆ సోడ్ ని ఎందుకు యూజ్ చేయడం అనే దాని గురించి. అదేంటంటే ఆకి తన సోడ్ ని యూజ్ చేసినప్పుడల్లా తన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా హిమానోకి ఇది అస్సలు ఇష్టం లేదు. ఇంకా వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకుంటుంటే హీరోకాజు డెంజిని అయితే పట్టుకుంటాడు. ఇంకా ఇప్పుడు కొబానో డెంజిని చంపడానికి అయితే రెడీగా ఉంటుంది. ఇంకా తను ఇప్పుడు డెంజిని చంపేలోపే అక్కడికి ఆకి వచ్చేస్తాడు. ఇక దీని వల్ల ఆ కత్తి అయితే ఆకికి కుచ్చుకుంటుంది. ఇప్పుడు ఆకి బ్లేడ్ చాలా వరకు లాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆకి అంటాడు, డెంజీ ఎలాంటి వాడైనా సరే అతను గండెవిల్ ని చంపాలని అనుకుంటున్నాడు. ఇంకా నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డా నేను గండెవిల్ ని చంపలేను. కానీ నాకు నమ్మకం ఉంది డెంజీ ఆ గండెవిల్ ని చంపగలడని. అందుకే నేను డెంజీని కాపాడుతాను. దానికోసం నేను చనిపోయినా సరే. ఇప్పుడు డెంజీ పవర్ తోటి అంటాడు, నువ్వు ఏదొకటి చేసి తన బ్లడ్ ని బ్లీడ్ అవ్వకుండా ఆపేయి. దీనిపై పవర్ అంటుంది, నేను నా బ్లడ్ ని కంట్రోల్ చేయగలను. కానీ వేరే వాళ్ళ బ్లడ్ ని కంట్రోల్ చేస్తానో లేదో తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న హ్యూమానో ఇదంతా చూసి భయపడుతూ ఉంటుంది. తను అంటుంది, ఆకి చనిపోతాడా? దీనిపై కొబానో అంటుంది, ఇదంతా నా తప్పు కాదు, ఇదంతా డెంజీ వల్లే అయింది. ఇప్పుడు మనం డెంజీని డెవిల్ కి అప్పగించామంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇదంతా విని డెంజీ అంటాడు, సరే కానీ నేను ఫైట్ చేయకుండానైతే అస్సలు చనిపోను. ఇంకా బై ఛాన్స్ నేను ఈ డెవిల్ ని చంపేశానంటే మనం డీల్ చేసుకున్న దాని ప్రకారం నాకు ఆ కిస్ కావాలి. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ డెవిల్ కి చైన్సో డెవిల్ అంటే చాలా భయం అని. అందుకే ఇంతకు ముందు ఆ డెవిల్ వీళ్ళందరితో ఒక కాంట్రాక్ట్ ని చేసుకుందామని అనుకుంది. సో అందుకే డెంజీ ప్లాన్ చేస్తాడు తన చైన్సో తోటి ఈ డెవిల్ ని చంపేద్దామని. ఇంకా తను వెళ్లే ముందు ఆకే తోటి అంటాడు, నేను అనుకోలేదు నువ్వు నా కోసం ఇదంతా చేస్తావని. ఇక ఇదంతా చెప్పి డెంజీ తన చైన్సో అయితే బయటకు లాగుతాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వెళ్లే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.